కూడా అని చెప్పారు. అంతే తప్పించి మానవత్వం మర్చిపోయి అమ్మకండి అని చెప్పలా. అట్లాగే షోల పర్మిషన్స్ రాష్ట్ర ప్రభుత్వమే. ఇట్లేమైంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, దర్శకులు, హీరోలు చంద్రబాబుకి బతిలాడుకోవడం, కేసీఆర్ని బతిలాడుకోవడం బిగిన్ చేశారు. బతిలాడుకోవడం కాదు, వాళ్ళ స్ట్రేచర్కి తగ్గట్టుగా బాబు గారు హౌ ఆర్ యూ అంటే ఏం మహేష్ హౌ ఆర్ యూ, ఓకే ఓకే మనం చేసేద్దాం లేదు. ఇది ప్రతి సినిమాకి వీళ్ళ దగ్గర దేబురించే పరిస్థితి తెచ్చిపెట్టారు. షోస్ కి ఎక్స్ట్రా షోస్ ఇవన్నీ కూడా ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు. తెల్లవారుజామున 12 గంటల 10 నిమిషాల నుంచి షోలు బిగిన్ అయిపోయాయి. అట్లాగా వారం రోజులు ఇదేం చేశారు, ఆ రేట్లకి ఆ టైంకి టికెట్ రేటు 100 రూపాయల టికెట్ని 500, 1000, 1500, 2000 ఇట్లాగా ఆ డబ్బులన్నీ క్యాష్ గా తీసుకోవడం. ఈవెన్ ప్రభుత్వానికి జిఎస్టీ కూడా కట్టవాటి. జిఎస్టీ ఏంటంటే ఒక ఫినామినా ఫార్ములా ఉంటది, షోలు 4 షోస్ యాజ్ పర్ జిఎస్టీ, ఆ అమౌంట్ డైరెక్ట్ గా అక్కడ రికార్డ్ అయిపోతుంది. జిఎస్టీకి అదే కనబడుతుంది, జిఎస్టీ గవర్నమెంట్ కూడా. కాబట్టి ఇంకోటి ఆ జిఎస్టీ కూడా గవర్నమెంట్ చేతిలోనే కదా ఉండేది, డిపార్ట్మెంట్ వాళ్ళు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక వీళ్ళు మూసుకు కూర్చుంటారు. ఆ 4 షోల డబ్బులే వస్తాయి వీళ్ళకి, దానికే జిఎస్టీ వద్దు. అది కూడా ఒరిజినల్ రేటుకే వస్తాయి, పై రేటుకి రాదు. ఈ పైది అమౌంట్ క్యాష్ తీసుకునేవాడు. మొదట్లో నిర్మాతలకి ఈ క్యాష్ ఓ స్వర్గం. ఓ రకంగా చెప్పాలంటే 4-5 సినిమాలు పెద్ద హీరోల చేతుల్లో ఫెయిల్ అయ్యి 100 కోట్లు లాస్ అయినోడికి ఇది బెనిఫిట్ అయ్యేది. తర్వాత కాలంలో ఏమైపోయింది, కుంభకోణంలో హీరోలు ప్రవేశించారు. ప్రవేశించి నువ్వే మొత్తం ఆ 50 కోట్లు, అది 50 నుంచి